కొన్ని సోషల్ మీడియా వారు నా అకౌంట్ను హ్యాక్ చేయడం జరిగిందని గుంటూరు జిల్లా ఎస్పీని ఆశ్రయించిన మాజీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే షేక్ మస్తాన్ వలీ. గుంటూరు జిల్లా ఎస్పీ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే షేక్ మస్తాన్ వలీ సైబర్ నేరగాళ్లు నా అకౌంట్ ని హ్యాక్ చేశారని, నా అకౌంట్ పేరుతో అశ్లీల చిత్రాలు, వేరే వారి చిత్రాలను పంపిస్తూ నా గౌరవానికి భంగం కలిగిస్తున్నారని, నన్ను అప్రతిష్ట పాలు చేశారని, వెంటనే ఎంక్వైరీ చేసి అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీని కోరారు. నేరగాళ్లపై కంప్లైంట్ చేసి నెల రోజులు గడిచినా ఇంతవరకు వారిపై చర్యలు ఎందుకు తీసుకోలేదో చెప్పాలన్నారు. మీరు పట్టించుకోని కారణంగా పూర్తిగా నా అకౌంట్ సైబర్ నేరగాళ్ల చేతికి వెళ్ళిపోయిందని తెలిపారు. ఒక ప్రజాప్రతినిధికి న్యాయం జరగకపోతే సామాన్యుల ప్రజలకు ఏం న్యాయం చేస్తారని ప్రశ్నించారు. వెంటనే దీనిపై చర్యలు తీసుకొని దుర్మార్గ ఆలోచన పరులుగా ఎవరైతే ఉన్నారో అలాంటి సిద్ధాంతాలు నమ్ముకున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. రెండు, ఇవాళ ఎస్పీ గారిని కలిసి నేను గడిచిన 33 సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉన్నటువంటి భాగంలో నేను కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం, లౌకికవాదం, దేశంలో ఉన్నటువంటి కుల మత రహిత వర్గాలకు అన్నిటిగా సంగీతంగా పనిచేసేటటువంటి ఆలోచనతో పనిచేస్తున్నటువంటి ఈ నేపథ్యంలో నా అకౌంట్ని నా యొక్క వ్యక్తి స్వేచ్ఛ ద్వారాగా నా భావ ప్రకటన చేసుకునే స్వేచ్ఛని ఇవాళ కొంతమంది మీడియా, మోడీ మీడియా కానీ, జగన్ మీడియా కానీ సోషల్ మీడియా ద్వారాగా నాకు అకౌంట్ హ్యాక్ చేసేయడం జరిగింది. దీన్ని జనవరి 14వ తారీఖు నేను కంప్లైంట్ చేశాను సైబర్ క్రైమ్లో. అంటే ఒక ప్రజాప్రతినిధి గతంలో గెలిచినటువంటి వ్యక్తికే సైబర్ క్రైమ్లో కేసు బుక్ చేసి రిజిస్టర్ అయ్యి కాపీ తీసుకున్న తర్వాత ఎస్పీ గారిని అడిగాను ఇవాళ, సార్ ఒక నెల రోజులు ఆయన కేసు బుక్ చేసి ఇంతవరకు దాని మీద యాక్షన్ తీసుకోలేకపోవటం వల్ల ఇవాళ పూర్తిగా నా చేతుల నుంచి అకౌంట్ వెళ్ళిపోయింది. ఆ అకౌంట్లో అశ్లీత చిత్రాలు, వేరే వీళ్ళ చిత్రాలు వస్తూ ఉంటే నా యొక్క పరువు, నా యొక్క గౌరవం ఏ విధంగా పాడైపోద్దో దాన్ని ప్రభుత్వం చిత్తశుద్ధితో తీసుకోవాలి. ఇటువంటి జరిగిన దాన్ని నేను పరువు నష్టం కింద కూడా తీసుకునేటటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి వెంటనే దీని మీద యాక్షన్ తీసుకొని ఎవరైతే దుర్మార్గ ఆలోచన పరులు ఉన్నారో, దుర్మార్గ సిద్ధాంతాలకు నమ్ముకున్నటువంటి మోడీ మీడియా కానీ, అటు జగన్ మీడియా కానీ కావాలని చెప్పి నా యొక్క ఎఫ్బీని హ్యాక్ చేశారనేటటువంటి అనుమానం ఉంది. దీన్ని నివృత్తి చేసి వెంటనే దోషుల్ని శిక్షించి అరెస్ట్ చేసి ఎందుకు చేశారో కనుక్కోవాల్సిందిగా ఎస్పీ గారిని కోరటం జరిగింది.